భవిష్యత్తులో బాగుండాలి అంటే భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలి అంటున్నారు. వై ఫ్యూచర్ సిటీ? ఎస్, విజన్ 2020 అని చంద్రబాబు గారు చెప్తున్నప్పుడు ఎవరికి అర్థం కాలే. ఏదో రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు లబ్ధి చేకూర్చడం కోసం విజన్ గురించి మాట్లాడుతుండ్రు. ఆయన పెద్ద దొంగ, విజన్ లేదు ఏం లేదని చెప్పేసి అన్నారు. బట్ వీ కుడ్ సీ, కానీ మనం ఏం కొనలేకపోయినాం. మనం చూడగలుగుతున్నాం కానీ కొనాలంటే కొనే పరిస్థితి లేదు మనకు అక్కడ. బట్ విజన్ 2047 నెక్స్ట్ ఎందుకు మనం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాం అంటే, అక్కడ సిటీ మొత్తం రెడీ అయినాక పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. గ్రీన్ ఏరియా కాబోతుంది. ప్లస్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ది ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్. అంటే టెక్ సిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, TCS కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు. సో అట్లాంటి ఇంటర్నేషనల్ డెస్టినేషన్ కి విత్ ఇన్ 30-40 మినిట్స్ లో రీచ్ అయ్యే ప్లేస్ హైదరాబాద్ లో ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ ఫ్యూచర్ సిటీ. సో అందుకు ఫ్యూచర్ సిటీ అనేది భవిష్యత్తులో మనకు బంగారుమయం కాబోతుంది కనుక, సో మీ భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ఒక ప్లాట్ తీసుకోండి. అది మీ జీవితం కూడా బంగారమయం అయ్యే అవకాశం కూడా ఉంది. హైటెక్ సిటీ కంటే కూడా హై రేట్లు మనకు పెరిగే అవకాశం ఉంది కనుక డూ ఇన్వెస్ట్ ఇన్ భారత్ ఫ్యూచర్ సిటీ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్.